ఓం అండి. ఓం నమస్తే, అందరూ బాగున్నారా? ఓం శ్రీ గురుభ్యో నమః. యోగా కార్యక్రమానికి స్వాగతం. మీరు రెగ్యులర్గా వీడియోలు వాచ్ చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. మంచిగా అందరికీ షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అలాగే కామెంట్లు కూడా పెట్టండి తప్పకుండా. ఇంకా ఎక్కువ యూట్యూబ్ యొక్క ఏదైతే నియమాలు ఉన్నాయో వాటిని పాటిస్తూ ఉంటే మనకే ఎక్కువ మంచిది కదా, అంటే ఎక్కువ షేర్ అవుతూ ఉంటుంది, మనకి బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు ఇవాళ మనము స్వస్తికాసన ఎలా చేయాలి, ఎందుకు, ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ వీటి యొక్క బెనిఫిట్స్, ఉపయోగాలు తెలుసుకుందాం. స్వస్తికాసన, స్వస్తిక్ అంటే మనకి శుభము. చూస్తుంటారు స్వస్తిక్ సింబల్, మీరు చూసింటారు కదా. ఆ సింబల్ మనము గృహ ప్రవేశాలప్పుడు కాదు, ఏదైనా కార్యక్రమాలప్పుడు, యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ స్వస్తిక్ సింబల్, ఓం పక్కన స్వస్తిక్ సింబల్ వేస్తుంటారు. అంటే శుభాలు జరగడానికి ఒక సూచిక అనమాట, సింబల్, అదొక ముద్ర, రైట్. ఆ యొక్క ఆసనాన్ని మనము చేస్తే మనకి శుభాలు కలుగుతాయని ఎందుకంటారు అంటే, అది భోజనం చేసేటప్పుడు స్పెషల్గా ఈ ఆసనం చేసుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు ఇట్లా కూర్చోడం చూసారా, కాళ్ళు పైకి ఉంటాయి కదా, మనకి కాళ్ళు పైకి కనపడకూడదు భోజనం చేస్తున్నప్పుడు. మఠం వేసుకోమంటారు. పద్మాసనం అది ధ్యానం చేసేటప్పుడు ఇట్లా పద్మాసనం చేసుకుంటాము. ఓకే, ఈ కాళ్ళు పైకి రాకూడదు అనమాట భోజనం చేసేటప్పుడు. ఓకే, మేబీ కొంచెం అది ఎందుకు చెప్పిండొచ్చు మన పెద్దవాళ్ళు, ఋషులు మునులు. తిరిగి వచ్చింటాము కొంచెం కాళ్ళు, భోజనం చేసినప్పుడు కాళ్ళు దగ్గర పెట్టకూడదు, కాళ్ళు తగులుకోకూడదు అని అంటారు కదా. సో అందుకనే డట్టిగా ఉండొచ్చు, చూడ్డానికి ఇంకో రకంగా అనిపించవచ్చు. కాబట్టి ఈ యొక్క ఆసనము మనము స్వస్తికాసనం ద్వారా మనకి ఎలా మన బాగా అంటే భోంచేసేటప్పుడు ఈ యొక్క టోస్ లాక్ ఎలా చేసుకోవడం చూపిస్తాం. స్వస్తికాసనం అంటే ఏం లేదు, సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ యొక్క కాళ్ళు లోనికి ఇట్లా, ఈ అంటే కాఫ్ మజిల్ ఏంటో చూసారా, పిక్కలకి పైకి మధ్యలో చేర్చడం. చూడండి, అంటే టోస్ కనపడకూడదు. కనిపిస్తున్నాయా? టోస్ కనపడి చూడండి. అందుకే దీన్ని స్వస్తికాసనం, శుభాలు కలుగుతాయండి, ఆస్పీషియస్ మనకు. ఇలా ఇందులో ధ్యానం చేస్తే చాలా మంచిది అన్నమాట. అంటే టోస్ కనపడకుండా కొంచెం లాక్ చేసేస్తాం, ఎనర్జీ సర్క్యూట్ చేస్తాం. అంటే ఇక్కడ మనము ఇక్కడ కొంచెం ఇట్లా, ఇక్కడ లోపలికి లాక్ చేసుకుంటే ఎనర్జీ సర్క్యూట్ అంతా లాక్ అవుతుంది. కాబట్టి మనకు ధ్యానం చేస్తున్నప్పుడు అద్భుతంగా ఎనర్జీ అంతా ఇంకా బయటికి ప్రవహించకుండా లోనికి వెళ్తుంది, అంతర్ముఖం అవుతుంది అన్నమాట మనసు. అందుకని ఈ యొక్క స్వస్తికాసన అన్నారు. అంతర్ముఖం అవడం చేత వికృతులు, మనోవికారాలు తొలగిపోతాయి. శ్వాస అంతా సెంట్రల్ నర్వస్ సిస్టంలో, స్పైనల్ కార్డులో, మేరుదండంలో ప్రవేశం జరుగుతుంది. అలాగే చక్రాల్లో విచ్చుకుంటాయి. ఇది పద్మాసనం. ఇప్పుడు మీకు పద్మాసనం చేస్తే కొంచెం కాళ్ళు పైకి చేయాలి, కష్టంగా ఉంటుంది చాలా మందికి. సో సిద్ధాసన కూడా మీరు ఇంతకుముందు వీడియోలో చూసారు, ఒకసారి ఆ వీడియోలు చూడండి, అవి ఎలా చేయాలని. ఆ యొక్క ఆసనాల్లో మీరు చేస్తున్నప్పుడు మీకు కష్టం అనిపిస్తే ఈ స్వస్తికాసనం తీసుకోండి, రైట్. ఇందులో మనము ధ్యానం చేద్దాం కాసేపు. రెండు చేతులు జ్ఞానముద్ర. నడుము నిటారుగా ఉంచుకోవాలి. పూర్తి ధ్యాస అంతా శ్వాస పైన మాత్రమే. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. మనసులో ఆలోచనలు వస్తే రానివ్వండి, పర్వాలేదు. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివ్ర చలన్మీ నాభలోచన. మనము స్మైలీ ఫేస్ ఉంచుకోవాలి.
స్వస్తికాసనం అంటే శుభం. ఇది కూడా ఇండికేట్ చేస్తుంది కదా శుభాలకి ఏంటి, నవ్వుతూ ఉంటే శుభాలు కలుగుతాయంట. కోపంగా ఉంటే అశుభాలే జరుగుతాయి. అవునా? కోపంగా ఉండి కోపతాపాల వల్ల ఏం లాభం ఉన్నాయి? సో స్మైలీగా సంతోషంగా నవ్వుతూ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది కదా, హ్యాపీనెస్సే శుభం తీసుకొస్తుంది. అలాగే లలిత సహస్రనామంలో కూడా చెప్పారు చూడండి, ఈ ఆసనానికి అక్కడ ఒకటి లింక్ ఉంది. అలాగే అంటే స్మైలీ ఫేస్, మనం ధ్యానంలో కూర్చున్నాం, కాళ్ళు స్వస్తికాసనం పెట్టుకున్నాం, జ్ఞానముద్రలో ఉంచినాం, ఫేస్ స్మైలింగ్ ఫేస్తో అలాగా ధ్యానించాలి. మన ఫేస్ని మనమే ధ్యానించుకోవాలి. నవ్వుతూ ఉన్న మన యొక్క ముఖాన్ని ధ్యానిస్తూ ఉండాలి. స్మైల్. ఓ నెమ్మదిగా కలుగుతారు. ఈ విధంగా 5 నిమిషాలు రోజు మన ఫేస్ని మనం, అంటే మనం అద్దంలో చూసుకున్నప్పుడు స్మైల్ చేసుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. మన ఫేస్ని చెక్ చేసుకుంటాం కదా, నవ్వుకుంటాం కదా, కొంచెం స్మైలీ ఫేస్తో, చిరునవ్వుతో. అలాంటి యొక్క ఫేస్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేస్తున్నప్పుడు స్వస్తికాసన వేసుకొని అలాగా జ్ఞానముద్రలు పెట్టి, అంటే ఏ ఆసనం వేసుకున్నా పర్లేదు, అంటే మెడిటేటివ్ పోస్చర్. ఓకే, అలా కూర్చొని జ్ఞానముద్రలో కూర్చొని ధ్యానం చేసుకుంటే స్మైలీ ఫేస్ని, అలాగే ఫేస్ కూడా టైట్గా పెట్టుకోకుండా ఫేస్ ఫ్రీగా పెట్టుకోండి. ఎందుకంటే స్మైలీ ఫేస్కి బ్రెయిన్ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. బ్రెయిన్ ఎందుకు కష్టపడాలంటే ఆ మజిల్స్ని స్మైలీగా ఉంచాలంటే కష్టపడాల్సి వస్తుంది. మామూలుగా ఉంచితే ఫేస్ ఊరికే ఉంటుంది, కానీ స్మైలీ ఫేస్ అంటే నవ్వుతూ ఉన్న ముఖాన్ని ఉంచాలంటే కష్టపడుతుంది. సో అది దాన్ని మీరు ఆ యొక్క ముఖారవిందాన్ని ధ్యానం చేస్తూ ఉంటే మీకు ఎప్పటికీ అలాగే శుభాలు కలుగుతూ ఉంటాయి. అంటే సబ్కాన్షియస్ మైండ్ మీరు రెగ్యులర్గా, అంటే సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే తీసుకుంది ఆ స్మైలీ ఫేస్ని, మీకు ఎప్పుడు ఆ శుభాలు జరుగుతూ ఉంటాయని. వదనస్మర మంగళం. వదనం అంటే చిరు దరహాసం కలిగిన ముఖము, స్మైలీ ఫేస్. వదనస్మర మాంగళ్య. మాంగళ్య అంటే శుభం అని చెప్తున్నాం కదా, అందుకే ఈ స్వస్తికాసన శుభాన్ని కలిగిస్తుంది. గృహ తోరణ చిల్లిక. గృహంలో రణాలు తొలగిస్తుంది. గృహ తోరణ అంటే కోపాలకి కోపాలు యాడ్ అయితే ఇంకొంచెం బ్లాస్టింగ్ జరుగుతుంది. కోపాలకి స్మైలీ ఫేస్ యాంటీ అనమాట, అంటే తగ్గుతాయి ఈ ప్రాబ్లమ్స్. గృహ తోరణ చిల్లిక అంటే రణాలు అన్నిటినీ ఛిద్రం చేసేస్తుంది. చిల్లిక ఛిద్రం చేసేస్తుంది లలితాదేవి. అందుకే లలితాదేవి చాలా శక్తిమంతం. లలితాదేవి ఉపాసకులు చెప్తుంటారు అంటే వక్రలక్ష్మి పరివ్రాహ చలన్మీ నాభలోచింది. అదే లక్ష్మీదేవి తన యొక్క పరివారంతో వచ్చేస్తుంది. లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. స్మైలీ ఫేస్తో ఉన్న వాళ్ళకే లభ్యత ఇవన్నీ. కాబట్టి స్వస్తికాసన అంత మోస్ట్ పవర్ఫుల్, చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో ధ్యానం స్మైలీ ఫేస్తో చేసుకోండి. డబుల్ ధమాకా, అంటే ఆల్రెడీ ఆసనము శుభం కలిగించేస్తుంది. భోజనం చేస్తున్నప్పుడు మీరు కాళ్ళు బయటికి తీయకూడదు కాబట్టి ఇలా కూర్చొని చేస్తే, అందుకే మన వాళ్ళు చక్కమళ్ళు వేసుకోండి, మఠం వేసుకోండి అని చెప్పేవాళ్ళు. అంటే లోపల పెట్టుకోవాలని, ఎట్లా పడితే అట్లా కాళ్ళు పెట్టకూడదు భోజనం చేస్తే. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.